గురుభ్యో నమ. అందరికీ వందనం. ఈరోజు మన ప్రయాణం వచ్చి గుంటూరు జిల్లాలోని చేబ్రోలు. చాలా చారిత్రక విశేష ఆలయాలు గల ప్రాంతం చేబ్రోలు. ఒకప్పుడు ఇక్కడ 100కు పైగా ఆలయాలు ఉండేవంట. ఆ ఆలయాలకు అనుబంధంగా బావులు కూడా ఉండేవంట. ఆలయం అనే కైంకర్యాల కోసం బావులు కూడా తవ్వించారంట. కానీ కాలక్రమంలో అవన్నీ కూడా పోయినాయి. ప్రస్తుతం చాలా కొద్ది ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయాలన్నీ కూడా 9 నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించినటువంటి ఆలయాలు మాత్రమే ఇక్కడ కనపడుతున్నాయి. కానీ తవ్వకాలలో రకరకాల ఆలయ నిర్మాణం తాలూకు స్తంభాలు కానీ, లింగాలు కానీ, నందులు కానీ కనపడుతూ ఉన్నాయి, బయలుపడుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం రాజకీయంగా చాలా ప్రాధాన్యం కలిగిన ప్రదేశం అంట. అందువల్ల ఇక్కడ ఒక కోట కూడా ఉండేదని చెప్తారు. అంతకన్నా ముందు క్రీస్తు పూర్వం బౌద్ధులు, జైనులు కూడా ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. వారికి ఇది బలమైన నిలయంగా ఉండేదంటే ఒకప్పటి రోజుల్లో. ఈ ప్రాంతాన్ని తూర్పు చాళుక్యులు, వెల్నాడి చోళులు, పోతరాజులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కాకతీయులు వీరందరూ పరిపాలించారు. ఉన్న ఆలయాల్లో విశేషమైన ఆలయం శ్రీ నాగేశ్వర స్వామివారు కొలువైనటువంటిది. ఎత్తైన రాజగోపురం ఈ ఒక్క ఆలయానికి మాత్రమే కనపడుతుంది. మిగిలిన ఉన్న ఆలయాలకి దేనికి కూడా రాజగోపురం అంటూ కనపడదు. చూడండి ఎంత ఎత్తైన రాజగోపురము. ఇక ఈ ఆలయంలో కొలువైన స్వామివారి పేరు శ్రీ నాగేశ్వర స్వామివారు. ఈ స్వామివారు త్రవ్వకాలలో లభించారంట. ఈ లింగం మీద పాము కుబుసం ఉన్నట్టుగా పొరలుగా ఉండేదంట, పొలుసులుగా. అందుకని స్వామివారిని శ్రీ నాగేశ్వర స్వామివారు అని పిలుస్తారు. విశేషంగా నాగుల చవితి నాడు పాలు పోయటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే నాగేంద్రుని ప్రతిరూపం శ్రీ నాగేశ్వర స్వామివారిని ఒక విశ్వాసంతో. ఈ ఆలయాన్ని కూడా తొలుత చోళులు నిర్మించారు. ఆ తర్వాత చాళుక్యులు కూడా వీటిని అభివృద్ధి చేశారు. ఆ తరువాత కాలంలో కాకతీయుల సేనాధిపతి అయినటువంటి జయప నాయుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది మనకి. ఈ ఆలయాల అభివృద్ధిలో, ఈ ఆలయాల నిర్మాణం వెనుక ముఖ్యంగా శాతవాహనుల కృషి చాలా గట్టిగా ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు కనపడుతున్న శాసనం మనకి శాతవాహనుల వంశంలోని ఆఖరి రాజు అయినటువంటి విజయ వేయించారని చెప్తారు. ఈ శాసనం సంస్కృతంలో ఉంటుంది. కానీ భాష మాత్రం బ్రాహ్మీ లిపిలో సంస్కృతాన్ని రాశారు. ఇక్కడ ఈ క్షేత్ర విశేషాలు అవన్నీ కూడా ఈ 2 శాసనాలు, ఈ నాగేశ్వర స్వామివారి రాజగోపురానికి వెలుపల అటుపక్క ఒక శాసనం, ఇటుపక్క ఒక శాసనం ఉంచారు. ఈ 2 కూడా శాతవాహనుల ఆఖరి రాజు అయినటువంటి విజయ వేయించారని చెప్తారు 2వ శతాబ్ద కాలంలో. అది బ్రాహ్మీ లిపిలో, సంస్కృతంలో. చాలా గొప్ప విశేషం కదా. అంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే ఇంత చక్కటి శాసనం ఇక్కడ వేయించారు. అంటే చూడండి, ఈ స్తంభానికి 4 వైపులా ఈ శాసనం కనపడుతుంది. ఇక్కడే కాదు, అటుపక్కున్న దానికి కూడా కనపడుతుంది. ఇదే విధంగా వినాయకుడు, ఇక్కడ చూశారు కదా, ఈ జంతువులు ఏ చిహ్నాలో తెలియదు మనకి, ఇలా కనపడుతూ ఉంటుంది. ఇక గర్భాలయంలోకి వెళ్తానికి ముందు మనం ప్రాంగణంలోకి వెళ్తే ఎత్తైన రాజగోపురం కనపడుతుంది. ఈ ముఖమండపం ఎదురుగా కనపడుతుంది. అది కొత్తగా నిర్మించిందే. దాని వెనక పక్క ఉన్నటువంటిది పురాతనమైన విమాన గోపురం. ఇక్కడ 3 సన్నిధులు ఉంటాయి లోపలికి వెళ్తే. మనం ఆ లోపల ఇటు పక్క ప్రదక్షిణా పదంలోకి మనకు వెళ్తే కనుక మనకి అనేక నాగప్రతిష్టలు, అదేవిధంగా నవగ్రహ మండపం కూడా కనపడుతుంది. చూడండి ఎంత ఎత్తైన ధ్వజస్తంభము. ఇంకొక విషయం చెప్పాలా, ప్రతిసారి చెప్తున్న విషయం, మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న ఆలయాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దానికి ధర్మకర్తలని, అధికారులని, అర్చకులని, అక్కడికి వెళ్తున్న భక్తులను కూడా అభినందించి తీరాలి మనం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే నంది. ఇక్కడ ప్రతి ఒక్క నంది కూడా సహజంగా మనం నందిని చూస్తే కుడికాలు ఎత్తి ఎడంకాలు మడిచి కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రతి చోట కూడా ఎడంకాలు ఎత్తిన నందులే కనపడతాయి. సజీవంగా ఉన్నాను నేను స్వామివారి సేవకి, నేను సజీవ రూపాన్ని అని చెప్పే నిదర్శనంగా చెప్తారు దీన్ని. ఇలా ఎడంకాలు ఎత్తున్నది. ఈ ముఖ్యంగా ఇలాంటి నందులు చోళుల కాలంలో, చాళుక్యుల కాలంలో ఎక్కువగా నిర్మించారని చెప్పి తెలుస్తుంటుంది. చూడండి, మన లోపల పక్క నుంచి రాజగోపురాన్ని, అదేవిధంగా ధ్వజస్తంభాన్ని చూస్తున్నాం. ఈ రాజగోపురాన్ని చూస్తే మనకి మంగళగిరి రాజగోపురం కూడా గుర్తుకొస్తుంది. అది కూడా ఇదే రకంగా ఉంటుంది.
విశేష నిర్మాణాలు కానీ శిల్పాలు కానీ ఏం కనపడవు, కానీ ఎత్తుగా ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ చేబ్రోల్లో అన్ని బ్రహ్మసూత్రం ఉన్న లింగాలే కనపడతాయి. ఇవి వెలుపల ఇక్కడ శిథిలాల్లో దొరికినవి తవ్వకాల్లో ఇవన్నీ కూడా అప్పట్లో ఆలయ అభివృద్ధికి దానాలు ఇచ్చిన వారు అవన్నీ ఆ వివరాలు ఉన్నటువంటి శిలాశాసనాలు ఇక్కడ చాలా కనపడతాయి. అసలు చేబ్రోల్ని మొట్టమొదట శాసనాల ప్రకారం చూస్తే కనుక మనకి తామ్రపురి అని పిలిచేవారంట. ఆ తర్వాత శంభాల్ అనేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ లోహ పరిశ్రమ అంటే లోహాలతో చేసినటువంటి పాత్రలకి చాలా ప్రసిద్ధి చేబ్రోల్. చూశారు కదా, ఇక్కడ అయ్యప్పలు తమ పీఠం పెట్టినారు. దానికోసం పదునెట్టాంబడి ఇక్కడ ఆలయ చరిత్ర శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర మొత్తం ఇక్కడ ఈ బోర్డుల మీద పెట్టున్నారు. ఇది చాలా అభినందనీయం. అధికారులని ముఖ్యంగా చాలా అభినందించాలి. ఎందుకంటే క్షేత్రం గురించి మనకి పూర్తి సమాచారం ఈ బోర్డు ద్వారా తెలిసిపోతుంది. చూడండి, వెనక పక్కన చూసి ఎంత పురాతనమైన నిర్మాణం. సుమారు 15వ శతాబ్ద కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్పి తెలుస్తోంది. ఇక మీ చేబ్రోలు పేరు అనుకున్న కథ తెలుసుకుంటే శంభాల్ అని కూడా ఈ శాసనాల్లో ఈ 2 పేర్లు ఉన్నాయి. తామ్రపురి, శంభాల్ అనే ఉంది. శంభాల్ అంటే ఏంటి? పాత్ర. చెంబులు ఎక్కువగా తయారు చేసేవాళ్ళంటే ఇత్తడితోనూ రాగితోనూ ఈ చెంబులు. అందువలన అదే కాలక్రమంలో చేబ్రోలుగా మారింది అని చెప్తారు. ఇక్కడ చూసారు కదా, నాగప్రతిష్ఠలు కూడా కనపడతాయి మనకి. ఇలాంటి విశేష నిర్మాణాలు శిల్పాలు కనపడవు, కానీ ఆలయ వెలుపలి గోడలకి మాత్రం గమ్మత్తైన డిజైన్ మాదిరి చెక్కారు. అన్ని పక్కల కనపడుతుంది ఈ డిజైన్ మనకి. ఇటు దక్షిణం వైపు, అటు ఉత్తరం వైపు కూడా కనపడుతుంది మనకి. ఇక మనం మళ్ళీ ఒక్కసారి ధ్వజస్తంభ దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చేబ్రోల్లో ఉన్నటువంటి ఆలయాలలో అన్ని ఆలయాల్లోనూ కూడా నంది ఇందా చెప్పినట్టుగా ఎడంకాలు ఎత్తే ఉంటారు. అదేవిధంగా లింగాలన్నిటి మీద కూడా మనకి బ్రహ్మసూత్రం తప్పనిసరిగా కనపడుతుంది. చూసారు కదా, ఎంత విశాలమైన ప్రాంగణం అంటే చాలా విశాలంగా ఉంటుంది ఈ ప్రాంగణం. స్వామివారు లోపలికి వెళ్తే ధ్వజస్తంభం దగ్గర ఒక నంది ఉంది చూసాం కదా మనం. ఇంకొక నంది లోపల ఉంటుంది ముఖమండపంలో ఎదురుగా స్వామివారికి విభూది అలంకరణ చేసి ఉంటారు. ఇక్కడ ఈ చెప్పాను సార్ మీకు ఇమ్మని చెప్పాను. పక్కన దాంట్లో ఉన్నది శ్రీ మల్లికార్జున స్వామి. అమ్మవారు చూడండి ఎంత స్వర్ణమయ అలంకరణతో ఎంత దేదీప్యమంగా మెరిసిపోతున్నారు అమ్మవారు తదనంత కాలంలో ప్రతిష్టగా చెప్తారు. అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటారు. దయామయి, భక్తుల కోరికలను తీర్చే దేవత కింద పేర్కొంటారు. ఇక్కడ వినాయకుడు, ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడే కనపడతాయి మనకి వెలుపలనే. ఇక గర్భాలయానికి ప్రధాన దాని మీద ద్వారం మీద కూడా మనకి అనేక ఇత్తడి తొడుగు వేసి దాని మీద అనేక శిల్పాలు వాటిని చెక్కున్నారు, రూపాలని కూడా. కానీ చూడండి, నంది మీద చూస్తే మనకి స్వామివారి దివ్యమంగళ రూపం కనపడుతుంది చక్కగాను. ఇక్కడ నంది కూడా గమనిస్తే మీకు ఇక్కడ నంది కూడా చక్కటి అలంకరణతో చక్కటి చక్రాలతో కనపడతారు. స్వామివారు లోపల పూజలు అందుకుంటున్నారు. చూడండి, తెల్లటి విభూది అలంకరణలో స్వామివారు కనపడతారు. ఇది నవగ్రహ మండపం. ఇది కూడా నూతన నిర్మాణంగా చెప్తారు. అనంతర కాలంలో అంటే 15వ శతాబ్ద కాలం తర్వాత నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే శివాలయంలో నవగ్రహ మండపం ఉండటం విధాయకం కాబట్టి ఉంచారు. ఇక ఇక్కడి నుంచి మనం వెలుపలికి వస్తే ఇంకొక విశేష ఆలయానికి వెళ్ళాలి మనం. ఆ విశేష ఆలయమే శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ కనబడుతుంది పార్వతీదేవి ఆలయం. ఈ బ్రహ్మలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే ఇది 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ప్రత్యేకంగా తను కొన్ని తప్పులు చేశాను, నేరస్తులను శిక్షించడంలో అన్న ఒక మనోవ్యధ నుంచి బయటపడటం కోసం బ్రహ్మకి ఆలయం నిర్మించడం నిషేధం, బ్రహ్మ పూజార్హుడు కాదని శాపం ఉండటం వలన శాపగ్రస్తుడైన విధాతకి ఆలయం ఉండకూడదని పండితులు చెప్పిన మీదట ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎలా నిర్మించారంటే పద్మంలో ఎత్తైన పానువట్ట మీద పద్మంలో లింగం మీద బ్రహ్మ రూపాన్ని 4 పక్కల చెక్కారు. బ్రహ్మకి 4 తలలు కదా, 4 రూపాలు 4 పక్కల చెక్కారు. మనం అన్ని పక్కల నుంచి ఈ ఆలయంలో ఎటు పక్క నుంచి వెళ్ళినా కూడా బ్రహ్మ కనపడతాడు లింగం మీద మనకి. అందుకనే ఇది బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం కాదు, బ్రహ్మ లింగం మీద ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మకి నేరుగా పూజలు చేయటం నిషిద్ధం కాబట్టి ఇచ్చేసారు. చూడండి, ఇక్కడ కనపడుతుంది. అది కాకుండా శాపగ్రస్తుడైన సరస్వతీపతికి ఆలయం నిర్మించడం మూలాన ఆయన దృష్టి పడినంత మూలాన కూడా
నాశనం అవుతుందన్న ఒక నమ్మకంతో ఆలయానికి ఏం చేశారంటే 8 దిక్కుల 8 ఆలయాలను పెట్టారు. దాంట్లో 2 శివాలయాలు, 2 విష్ణు ఆలయాలు, 4 దేవి ఆలయాలు. కాకపోతే 2 ఆలయాలు ప్రస్తుతం శిథిలమైపోయిన 2 దేవి ఆలయాలు కనపడవు, కానీ మిగతా 6 ఆలయాలు కనపడతాయి. ఇప్పుడు మనం వచ్చే ముందు చూసిన పార్వతీదేవి ఆలయం ఈ అష్టదిగ్బంధన ఆలయాలలో ఒకటి. ఈ బ్రహ్మలింగేశ్వర స్వామి వారు చూశారు కదా, రూపం చక్కగా కనపడుతుంది. బ్రహ్మరూపం ఉపస్థిత భంగిమలో వరద అభయహస్తాలతో బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మకి పూజార్హం కాదు కాబట్టి లింగం మీద పెట్టారు. చూడండి ఎంత ఎత్తైన పానుగొట్టం మీద. ఇది 18వ శతాబ్ద కాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించిన ఆలయం. ఇది ఒక రకంగా పరిహార స్థలం కింద చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇది మనం ఇప్పుడు వచ్చాం చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయం. ఇది తూర్పున ఉంటుంది, పడమరది ముఖంగా ఉంటారు స్వామివారి ఇక్కడ. ఈ ఆలయం కూడా ఈ అష్టదిగ్బంధన ఆలయాలలో మొట్టమొదటిది. ఇంతకుముందు చూసింది పార్వతీదేవిది, అది ఆగ్నేయ మూల ఉంటుంది. ఇది మనకి తూర్పున ఉంటుంది నేరుగా మనకి. చూసారు కదా, ఇక్కడ కూడా నంది ఎడంకాలు ఎత్తే కనపడతారు. ఇక్కడ చక్కటి రమణీయమైనటువంటి చెక్కడాలు నంది మీద చెక్కున్నారు. ఇక్కడ కూడా ఆలయ విశేషాలు తెలిపే బోర్డు పెట్టారు, అభినందనీయం. ఇక్కడ కూడా చెప్తారు చూడండి. ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం అష్టదిగ్బంధన ఆలయాల్లో ఒకటై ఉన్నదిట, తూర్పు ముఖంగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ కూడా మనకి బ్రహ్మసూత్రం ఉన్న లింగమే కనపడుతుంది. నాగే చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయంలో కూడా అన్నీ దరిదాపుగా, ఒక్కటని చెప్పలే, అన్ని దరిదాపుగా. ఇది మనకి ఈశాన్యంలో ఉన్నటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, అష్టదిగ్బంధన ఆలయాల్లో మూడోది. మనం ఆగ్నేయం చూసాం, తూర్పు చూసాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చూస్తాం. ఇక్కడ దీనికి ధ్వజస్తంభం అంటే ఏముంటుంది, లోపల అమ్మవారు కొలువై ఉంటారు, పక్కన ఒక బోర్డు ఉంటుంది. ఇక మనం ఇటు పక్క వస్తే అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం కనపడుతుంది. ఇది అష్టదిగ్బంధన ఆలయాల్లో మరొకటి. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి వారి కొలువై ఉంటారు. స్వామి సంతాన ప్రదాత కింద చెప్తారు. ఈ ఆలయం కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి మరమ్మతులు అవి చేసి చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ఇక అక్కడి నుంచి వెళ్తే మనకి అటుపక్క అంటే వెనక పక్క పడమర వైపు కనపడే శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ ఒకే లింగంలో 1000 లింగాలు ఉంటాయి. చాలా గొప్పగా ఉంటుంది లింగం కూడా మనకి. చూడండి, ఇక్కడ కూడా ఎత్తైన ధ్వజస్తంభం, చిన్న ముఖమండపం, తర్వాత ఆలయ విమానం, గర్భాలయం మీద ఉండే విమానం. అంతే తప్ప ఇక్కడ అమ్మవారు వారు ఏం కనపడరు, స్వామివారు ఒక్కళ్ళే ఉంటారు. ఇక్కడ శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి రూపంలో ఒకే లింగంలో 1000 లింగాలు కనపడతాయి మనకి ఇక్కడ. ఇది దాటి మనం కొంచెం ముందుకు వస్తే దక్షిణం పక్కన మనకి శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం కనపడుతుంది. పక్కనే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ రంగనాథ స్వామి వారి ఆలయం ఉత్తరముఖంగా ఉంటుంది, దక్షిణం పక్కండి. ఇది కూడా అష్టదిగ్బంధన ఆలయాల్లో ఒకటి. ఆ పక్కనే రామదూత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ రంగనాథ స్వామి వారి ఆలయంలో గొప్ప విశేషం ఏంటంటే స్వామివారు శయనించి ఉంటారు. పాదాల వద్ద భూదేవి, శ్రీదేవి, నాభి నుంచి బ్రహ్మ కూడా కనపడతారు. చాలా గొప్పగా ఉంటుంది, రమణీయంగా. ఇక్కడ ఈ క్షేత్రంలో గొప్ప విశేషం ఏంటంటే శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం. ఎందుకంటే స్వామివారు ఉత్తరం పక్కగా ఉంటారు కాబట్టి, దక్షిణం పక్కన కొలువై ఉత్తరంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనమే మనకి. చూసారు కదా ఎంత చక్కగా ఉంది. ఇదే విధంగా లోపల ఉంటుంది. చాలా చక్కగా ఇది తీర్చిదిద్దారు. ఆలయాలన్నింటినీ చాలా గొప్పగా తీర్చిదిద్దారని చెప్పాలి అంటే చక్కగా నిర్వహిస్తున్నారు కూడా. ఇక మనం మళ్ళా ఇక్కడికి వస్తే చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చాం. ఈ ఆలయం నుంచి మనం పక్కనున్న దారి గుండా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి మరో 2 ముఖ్య ఆలయాలు కనపడతాయి. ఒకటి శ్రీ కాలభైరవ ఆలయం. కాలభైరవుడు ఈయన కూడా ఈ క్షేత్ర పాలకుడు. ఈయన కాలభైరవ వీరభద్రారాధన మనకి ముఖ్యంగా ఈ ప్రాంతానికి కాకతీయులు వచ్చిన తరువాత ఆరంభమైందన్నట్టు చెప్తారు. ఎందుకంటే వారు శైవ సంప్రదాయాన్ని పాటించేవారు కాకతీయులు. అందువలన వారితో పాటు కొంతమంది వీరశైవులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు చేసిన ప్రచారంలో వీరభద్రుడికి, కాలభైరవుడికి విశేష ప్రాధాన్యత ఉండటం మూలాన ఇక్కడ దరిదాపుగా గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో చాలా ఆలయాలలో మనకి వీరభద్రుడి ప్రత్యేక సన్నిధి, అదేవిధంగా కాలభైరవ స్వామికి కూడా ప్రత్యేక సన్నిధి కనపడుతుంది. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం.
ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు గర్భాలయంలో 10 చేతులతో దర్శనమిస్తారు. 10 చేతులు. ఇంకొకటి గొప్పతనం ఏంటంటే నాటి శిల్పుల్లో పాదాల వద్ద దక్ష ప్రజాపతి ఉంటాడు వీరభద్రస్వామి ఆలయంలో. వీరభద్రస్వామి 10 చేతులతో కనపడతారు. వీరభద్రస్వామి అంశ ఆయన ఆవిర్భావానికి కారణం ఏంటంటే దక్షయజ్ఞ భగ్నం. అది చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన పాదాల వద్ద క్షమాభిక్ష కోరుతున్న భంగిమలో దక్ష ప్రజాపతి ఉండటం గొప్ప విశేషం. ఈయన చేసిన యజ్ఞంలోనే కదా సతీదేవి ఆత్మ త్యాగం చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తైన ధ్వజస్తంభం, చక్కగా మెరుస్తూ ఉంది సూర్యకాంతులలో. చాలా గొప్పగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ప్రధాన రహదారి నుంచి కొంచెం లోపలికి ఉంటుంది ఈ ఆలయాల సముదాయం అంతాను. ఒకప్పుడు 100 ఆలయాలు ఉన్నప్పుడు ఎట్లుండదో ఈ ప్రస్తుతం ఉన్న ఈ 10 ఆలయాలకే మనం ఇట్లా అనుకుంటున్నాం. చూసారు కదా, ఇదండి ఇక్కడ మనకి 10 చేతుల్లో శ్రీ వీరభద్రస్వామి వారు కనపడతారు. పాదాల వద్ద దక్ష ప్రజాపతి క్షమాభిక్ష కోరుతున్న భంగిమలో ఉంటారు. మనకి దాదాపుగా అన్ని ఆలయాలు మూసేసే ఉన్నాయి. కొద్దిగా ఉన్న అవకాశం మేరకు మేము ఈ వీడియో తీయటం జరిగింది. శ్రీ వీరభద్రస్వామి ఉగ్ర రూపంలో ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే. ఇక్కడి నుంచి మనం కొంచెం మళ్ళీ వెలుపలికి వచ్చి శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం దాటిన వెంబడే మనకి శ్రీ నందీశ్వర స్వామి వారి మండపం కనపడుతుంది. ఒకప్పుడు ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం 1000 స్తంభాలతో ఉండేదంట. దానిలో ఈ నందీశ్వర స్వామి వారి విగ్రహం ఉండేదంట. కాలక్రమంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఆ 1000 స్తంభాల మండపం అన్నీ శిథిలమైపోవడంతో ఈ నందిని తీసుకొచ్చి విడిగా ఇక్కడ ఉంచారు. ఎంత పురాతనమైన మండపం చూడండి. ఇది కూడా అప్పుడు ఎప్పటిది ఆలయం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. నంది చాలా గొప్పగా ఉంటారు, విభిన్నంగా ఉంటారు కూడా ఇక్కడ గమ్మత్తుగా. ఇక్కడ మాత్రం ఆయన కుడికాలు ఎత్తే కనపడతారు మనకి. చూడండి, ఇక్కడ ఎడంకాలు ఉండదు. ఇక్కడ పక్కనే వినాయకుడు కూడా కనపడతారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది నంది విగ్రహం కూడా. ఇక్కడ ప్రత్యేక శైలిలో చేశారు. ఇదంతా ఎర్రరాతితోటి నిర్మించిన మండపం. నంది కూడా అదే రాతితో చెక్కింది. ఎంత చక్కగా ఉందో చూడండి నంది విగ్రహం. ఈ నంది విగ్రహం దాటి మనం కొంచెం ముందుకు వెళితే శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం వస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది ఇది కూడా. ఇది 11వ శతాబ్దంలో నిర్మించిన ఆలయంగా చెప్తారు. ఈ ఆలయం 2 వరుసలుగా ఉంటుంది. చూడండి, మనం లోపలికి వెళ్తాం కదా, ఎత్తైన ధ్వజస్తంభం, ఎత్తైన విమాన గోపురం. విమాన గోపురానికి ముందు చిన్న కందకంలాగా ఒక చిన్న ఇది ఉంటుంది. అది దాటి మనం మెట్లు, ఒకప్పుడు ఇదంతా రాతి మెట్లు ఉండేవంట. అవి కాలక్రమంలో శిథిలం అవడంతో ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మెట్లను అరేంజ్ చేశారు. ఈ మెట్ల మించి పైకి వెళ్తే మనకి గర్భాలయంలో శ్రీ భీమేశ్వర స్వామి వారు చాలా పెద్ద లింగం. ఇక్కడ చాలా పెద్ద లింగం, తీయటం నిషేధం కాబట్టి తీయలేదు. చాలా పెద్ద లింగం. దాని మీద కూడా మనకి బ్రహ్మసూత్రం ఉంటుంది. 4 ద్వారాలు ఉంటాయి గర్భాలయానికి. 4 ద్వారాల్లో మనం ప్రదర్శనం చేస్తూ కూడా 4 పక్కల నుంచి కూడా శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. శ్రీ భీమేశ్వర స్వామి వారి లింగ రూపాన్ని. చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం. చూడండి ఎంత గొప్పగా ఉందో. చాలా పురాతన ఆలయం. 11వ శతాబ్దంలో చాళుక్య భీముడు అనే ఆయన నిర్మించాడని చెప్తారు. అదేవిధంగా కాకతీయుల సేనాని కూడా జయప నాయకుడు అనే ఆయన కూడా ఈ ఆలయాల అభివృద్ధికి చాలా దోహదపడ్డాడు. కొన్ని ఆలయాలు ఆయన నిర్మించారని కూడా చెప్తారు. చూశారు కదా ఇక్కడి నుంచి మెట్లు ఎట్లా కనపడుతుంది. ఇంతకుముందు రాతి మెట్లు ఉండేవంట. ప్రస్తుతం రాతి మెట్ల జగాలో వీటిని పెట్టారు. ఇక్కడ నంది కూడా మీకు చూస్తే, ఇప్పుడు నందిని కూడా చూపిస్తాను మీకు. నంది కూడా చూడండి, కుడికాలు ఎత్తే కనపడుతుంది. ఇక్కడ కూడా నంది విగ్రహం చూసారు కదా, అదో నంది విగ్రహం చూడండి. ఇక్కడ కూడా ఎడంకాలు, కుడికాలు మడిచి ఎడంకాలు ఎత్తే కనపడుతుంది. వెనక పక్క కనపడుతుంది కళ్యాణ మండపం. ప్రతి ఆలయంలోనూ తప్పనిసరిగా ఈశాన్య దిశలో కళ్యాణ మండపం ఒక రివాజు లాగా ఉంది. గుంటూరు, విజయవాడ జిల్లాలో చాలా చోట్ల అట్నే కనపడుతుంది మనకి. మరొక్కసారి ఈ పురాతన ఆలయాన్ని వెలుపల నుంచి చూసి ఆనందపడతాం మనం. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు కనపడేది ఆ పక్కనే ఉంటుంది శ్రీ ఆదికేశవ స్వామి వారి ఆలయం. ఇది అన్నిట్లోకి పురాతనమైన ఆలయం. ఇది సుమారుగా 9వ శతాబ్ద కాలంలో నిర్మించినట్టుగా చెప్తారు. కానీ ఆధారాల ప్రకారం తీసుకుంటే కాకతీయుల సేనాని జయప నాయకుడి తండ్రి అయినటువంటి పినచోడు దీన్ని నిర్మించినట్టుగా చెప్తారు. ఇక్కడ రాజగోపురం అంటే ఏముండదు, కానీ
ద్వారం ఉంటుంది, పెద్ద ద్వారం. ఇవన్నీ కూడా ఎర్రరాతి, ఇసుక రాతితో నిర్మించిన నిర్మాణాలు ఇవన్నీ. లోపలికి వెళ్తే మనకి చిన్న ధ్వజస్తంభం కనపడుతుంది కదా, దానికి ఎదురుగా స్వామివారు శ్రీ ఆంజనేయ స్వామి దక్షిణాముఖంగా కొలువై ఉంటారు. ఈ ఆలయాలన్నీ కూడా తూర్పుముఖంగా ఉంటాయి. లోపల మాత్రం ఆంజనేయ స్వామి వారు దక్షిణాముఖ ఆంజనేయ స్వామి విజయప్రదాత. మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మన చేపట్టిన పనుల్ని దిగ్విజయంగా పూర్తి కావటానికి మనకి అన్ని రకాలుగా సహాయపడతారని చెప్తారు. ఇది జయప్ప నాయకుడి తండ్రి పినచోడుడు వేయించిన శాసనంగా చెప్తారు. ఈ ఆలయ వివరాలు, ఈ క్షేత్ర వివరాలన్నీ దీంట్లో ఉన్నట్టుగా చెప్తారు. చాలా పెద్ద విశేషాలు కలిగిన ఆలయం. ఎందుకంటే ఈ ఆలయంలో మనకి 3 కాలాల నాటి ఇవి కనపడతాయి. ఒకటి చాళుక్యుల కాలం నాటి నిర్మాణాలు కనపడతాయి. ఈ మండపాలు చూడండి, ఇటు పక్క మనకి కనపడుతున్న మండపం చాళుక్యులు అలాంటి మండపాలు కర్ణాటకలో ఎక్కువగా కనపడతాయి మనకి. అదేవిధంగా 2 విమానాల గోపురాలు కనపడతాయి చూడండి, ద్వికూట ఆలయం కింద కనపడుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈ మండపానికి సింహాలు, నోరు తెచ్చుకొని ఎత్తైన సింహాలు, నుంచున్న టైప్ ఉంటే ముందు కాళ్ళు ఎత్తి నుంచున్న భంగిమలో ఈ సింహాలు కనపడతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ గర్భాలయంలోకి వెళ్తే ఆదికేశవ పెరుమాళ్ కనపడతారు మనకి. ఈయన చక్కటి సుందరమైన అలంకరణలో ఉంటారు. స్వామివారికి ఇరుపక్కల శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు. ఇది ఇప్పుడు ఇందా చెప్పినటువంటి దక్షిణాముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం. ఇది ఇక్కడ కూడా చూసారు కదా, ఇక్కడ కూడా ఈశాన్యంలో మనకు ఒక మండపం కనపడుతుంది, కళ్యాణ మండపం. ఇక్కడ వినాయకుడు నాగప్రతిష్టలు కూడా 1-2 కనపడతాయి ఇక్కడ ఈ ఆలయంలో కూడా. ఇక గర్భాలయం పక్కన ఉన్న ఇంకొక సన్నిధిలో అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా కనపడతారు. ఈ ఆలయాలన్నీ కూడా మనకి ఒక 500 మీటర్ల పరిధిలోనే కనపడతాయి మనకు అంతాను. ఈ క్షేత్రాలు అందించడంలో ఉన్న ముఖ్యోద్దేశం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయాల గురించి తెలియచేయటమే కాకుండా, చూసిన వారు ఈ వీడియోలు తప్పనిసరిగా ఒకసారి ఆ క్షేత్రానికి వెళ్ళి సందర్శించుకోవాలన్న ఆశ కూడా మాలో ఉంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ కామెంట్స్, మీ లైక్స్ మాకు తప్పనిసరిగా అవసరం. అవి మాకు అదనపు శక్తిని ఇస్తాయి మరిన్ని వీడియోలు అందించడానికి. మీకు 10 మందికి కూడా పంచండి. చూసిన ప్రతి ఒక్కరూ 10 మందికి పంచండి. దాని వలన మన ఆలయాల విశేషం అందరికీ తెలుస్తుంది. నమఃశివాయ, 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 నమఃశివాయ.